ఒకవేళ మనిషి జీవితం ఎప్పుడు శాశ్వతం కాదు. ఈరోజున్నాను, ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాను, దేవుని కృప అయితే ఆ తర్వాత నేనున్నా లేకపోయినా ఈ పరిచర్యలను ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాలిపోయి బూడిదగా మారిన ఒక్క వస్తువు కూడా, పిల్లలందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ చేతిలో ఉండే మా కెమెరాలు, వాళ్ళ చేతిలో ఉండే మైకులు, ఒక్కొక్క వస్తువు కనబడితే ఏడుస్తున్నారు. మరి ఈ వస్తువులన్నీ కొని కలలు కని దర్శనం పొందిన నేను, ప్రశాంత్ గారు ఎంత దుఃఖంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక వచనాన్ని మీకు చూపించి నేను మిమ్మల్ని ప్రభువుకు సమర్పించాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి దివ్య గ్రంథమైన బైబిల్ని నేను నా ఇంటి దగ్గర నుంచి చూస్తుంటేనే ఆకాశాన్ని అంటుతున్నాయి పొగలు. మిడ్ వ్యాలీ సిటీ నుండి 16వ ఫ్లోర్ నుండి ఇటువైపు చూశాను. చూడంగానే ఆకాశాన్ని అంటే పొగలు. అప్పుడే అర్థమైంది ఇక సన్నిధిలోంచి ఒక్క వస్తువు కూడా బయటికి రాదు అని. ఇంట్లోకి వెళ్ళి శామ్యుయల్ మొదటి పుస్తకం 30వ అధ్యాయం మొత్తం అంతటిని చదివి అమ్మగారికి వినిపించాను. పాస్టర్ గారు నేను కలిసి ఆ వాక్యాన్ని 30వ అధ్యాయాన్ని మొత్తం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళాం, ప్రభువుకు సమర్పించాం. గత రాత్రి 11 ఆ టైంలో వచ్చి మందిరాన్ని చూసి వెళ్ళడం జరిగింది. ప్రార్థన పూర్వకంగా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది.